నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఐపి మరియు ఆర్డి ఏది బెటర్, ఏది సేఫ్, అసలు మెయిన్ థింగ్ ఈ రెండిటికి తేడా ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆర్డి ఎస్ఐపి అనేవి రెండు సేమే, రెండు ఆల్మోస్ట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే. ఆర్డి చూసుకున్నట్లయితే మనం బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ ఈ ఆర్డీని ఓపెన్ చేసుకోవచ్చు. సో ప్రతి మంత్ మనం ఎంతైతే మనీని చెప్తామో, అనగా ఎంతైతే మీకు కెపాసిటీ ఉందో అంత అమౌంట్ని వాళ్ళకి ముందుగానే చెప్పాలి, డేట్ కూడా చెప్పాలి. సో మంత్లీ అదే తారీఖున అదే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోంచి డైరెక్ట్గా కట్ అయ్యి ఆర్డీలో ఇన్వెస్ట్ అవుద్ది. ఇన్ కేస్ మాకు ఎస్ఐపి వద్దు అనగా ఇలా ప్రతి మంత్ ఆటోమేటిక్గా మా బ్యాంక్ నుంచి కట్ అయ్యేలా వద్దు, మేమే డిపాజిట్ చేసుకుంటామన్నా ఓకే, ఇది ఇలా వర్క్ అవుద్ది. ఇంక ఎస్ఐపి చూసుకున్నట్లయితే ఎస్ఐపి అన్నది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం. మళ్ళీ చెప్తున్నా, చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతుంటారు, సార్ ఏ ఎస్ఐపి బెటరు, ఎస్ఐపి మంచి రిటర్న్స్ ఇస్తారని అడుగుతుంటారు. కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారు, ఇంక వేరే తెలిసి అడుగుతున్నారు నాకు తెలియదు. కానీ ఎస్ఐపి అన్నది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం. ఈ ఎస్ఐపిని మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటారు కదా రెగ్యులర్గా, మంత్కో లేదా 3 మంత్స్కో 4 మంత్స్కో సరిపడా కడుతూ ఉంటారు కదా, దానికి పెట్టుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్కి పెట్టుకోవచ్చు. ఇలా చాలా విధాలుగా చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి ఈ ఎస్ఐపిని జత చేసుకోవచ్చు అనమాట. ఎస్ఐపి అనగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది కూడా ఆర్డీ లాగానే మనం ముందుగానే ఈ పెట్టుబడిలో ప్రతి మంత్ ఇంత అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు పెట్టుకుంటాం, దాన్నే ఎస్ఐపి అంటాం. డేట్ కూడా ముందే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ అనేది 10వ తారీఖు వస్తుంది అనుకోండి, నాకు 11వ తారీఖున మ్యూచువల్ ఫండ్స్లో ఆటోమేటిక్గా ఇంత అమౌంట్ పెట్టుబడి పెట్టాలి, ఇంత అమౌంట్ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అయిపోవాలి అని మీరు చెప్పి మీరు ఎస్ఐపి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేటిఎం మనీలో యాక్సిస్ బ్యాంక్ బ్లూ చిప్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, ప్రతి మంత్ 500 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు 2 ఆప్షన్లు ఉంటాయి అప్పుడు. ఒకటి ఏంటంటే మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవడం, ప్రతి మంత్ వచ్చి బ్యాంక్ అకౌంట్లో నుంచి అందులోంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, లేకపోతే ఎస్ఐపి పెట్టుకోవడం. ఎస్ఐపి పెట్టుకుంటే ఏమవుద్దంటే మీరు ఏం చేయక్కర్లా, ఒక్కసారి పెడితే చాలు ఎస్ఐపి. ఎస్ఐపి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. బ్యాంక్కి ఒక లెటర్ పంపాలి, అది ఆన్లైన్లో చేసుకోవచ్చు, దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తే కావాలంటే. ఎస్ఐపి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ వాళ్ళే మీరు ఎంత అమౌంట్ అయితే పెడతారో, ఎంత అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ తారీఖున అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ తారీఖున ఆటోమేటిక్గా మీ డబ్బుని డెబిట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయ్యేలా చేస్తుంది. సో ఈ రకంగా మీకు టైం సేవ్ అవుద్ది, మరియు మీకు తెలియకుండానే మీరు చాలా అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. ఎగ్జాంపుల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్కి ఎస్ఐపిని ఆప్ట్ చేసుకున్నారు, ఈ సైడ్ ఏమో ఆర్డి. ఈ రెండిటిల్లో ఏది సేఫ్ మరియు ఏది ఎక్కువగా రిటర్న్స్ ఇస్తుందో చెప్పబోతున్నా. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది 100% సేఫ్ అని ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే ఇది కంప్లీట్గా మార్కెట్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఆర్డి అంటారా, ఇది వన్ ఆఫ్ ద సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మనం బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ ఆర్డి ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, ఆర్డి గురించి మాట్లాడతాం. మీరు జాబ్ చేస్తున్నారు, మీకు మంత్కి 20,000 శాలరీ వస్తుంది. మీరు ఒక 3,000 2,000 ప్రతి మంత్ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. దానికి ఆర్డి అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు, మరియు రిటర్న్స్ కూడా వస్తుంటాయి. ఈ ఆర్డీలో వడ్డీ రేట్ అన్నది ఎంత ఉందంటే 6% నుంచి 7% మిడిల్లో ఉంది. కొన్ని బ్యాంక్స్ అయితే 5.75% కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇది చేంజ్ అవుతుంటే గమనించుకోండి. ఇలా ఎవరెవరైతే జాబ్ చేస్తూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షనే, కాదని నేను చెప్పను. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ వస్తాయని చెప్పి నమ్మకం పెట్టుకోకూడదు. సార్ నాకు అదంతా కాదు, నేను పెట్టుబడి పెడతా, నా డబ్బు సేఫ్గా ఉండాలి, నాకు లాస్ రాకూడదు, ప్లస్ వడ్డీ కూడా రావాలనుకుంటే ఆర్డీకి వెళ్ళండి. సార్ నాకు అధిక రిటర్న్స్ రావాలి, నా డబ్బు మాత్రం పోయినా పర్లేదు సార్, నేను రిస్క్ తీసుకుంటా, కానీ నాకు అధిక రిటర్న్స్ రావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. మీ అదృష్టం బాగుంటే అధిక రిటర్న్స్ వస్తాయి. ఈ ఆర్డీతో కంపేర్ చేసుకుంటే డబల్ త్రిబుల్ కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నది ఏకంగా 12% నుంచి 16% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నట్లయితే 6% నుంచి 9% వరకు రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే. కానీ ఆర్డీ
ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 6%, 7%, 8% ఈ రకంగానే ఉన్నాయి తప్ప పెరగట్లా. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో మీరు ఎస్ఐపిని మంత్లీ పెట్టుకోవచ్చు, వీక్లీ పెట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ మీ ఇష్టం. కానీ ఆర్డీలో మంత్కి ఒక్కసారి మాత్రమే కట్ అవుతుంది, అది మీరు గమనించుకోవాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 ఉంది, 500 ఉంది, 1000 ఉంది, మీ ఇష్టం. మ్యాక్సిమం అంటారా, అది కూడా మీ కెపాసిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదే ఆర్డీలో చూసుకున్నట్లయితే 100 రూపాయల నుంచి కూడా ఆర్డీలు స్టార్ట్ అవుతున్నాయి, 500కు ఉన్నాయి, 1000కు ఉన్నాయి. ఇది కంప్లీట్గా బ్యాంక్ యొక్క రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా టెన్యూర్ అంటారా, మ్యూచువల్ ఫండ్స్లో టెన్యూర్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు. ఎస్ఐపి చేసుకున్నప్పుడే తెలియచేయాలన్నమాట ఇన్ని ఇయర్స్, ఇన్ని మంత్స్ అని. ఆర్డీలో చూసుకున్నట్లయితే టెన్యూర్ వచ్చేసి 6 months నుంచి 10 years వరకు ఉంది, ఇది గమనించుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరెవరికైతే మంత్లీ ఇన్కమ్ వస్తుందో వాళ్ళు అట్లీస్ట్ ఒక 20% అయినా ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవడం వలన ఫ్యూచర్లో ఆ అమౌంట్ అన్నది వడ్డీ వచ్చి రిటర్న్స్ వచ్చి డబల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా ఆర్డీ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, ఎస్ఐపి గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో డైరెక్ట్గా కోర్సులు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్కి ఒక కోర్సు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక కోర్సు, స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్సు, మరియు అంతేకాకుండా మీరు ఆ యాప్ ద్వారా మా ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా కాల్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. Who are these rich people? Where do they come from? How did they become rich? Yes, there are no shortcuts to become rich. There are secrets to become rich. Do you want to learn the secrets to become rich? Now you can get all those secrets of rich people in one place together, right in Financial Freedom app. Download Financial Freedom app and start your journey to become rich.